ప్రైజ్ లార్డ్, షాలోమ్ టు ఎవ్రీవన్. ఈరోజు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే కనుక ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అంటే చాలా సింపుల్గా ఉంది కదా. ఈ యొక్క వర్డ్ ఇంటెన్సిటీతో కూడా ఉంటుంది. ఎప్పుడో తెలుసా, మనం ఆ యొక్క వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకున్నప్పుడు. డార్క్నెస్ టు లైట్ అన్నది ఎంత ఈజీగా చదువుతున్నామో, బట్ రియల్ లైఫ్లో అదంత ఈజీ కాదండి. ఏంటంటే ఎవరైనా కావచ్చు ఈ భూమి మీద, ఎవ్వరూ దీని అనుభవం లేకుండా అయితే ఉండరండి. ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి అప్ టు ద మార్క్ రిచ్గా ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చిన్న నుంచి పెద్దవాళ్ళు కావచ్చు. డార్క్నెస్ టు లైట్, డార్క్నెస్ నుంచి లైట్ చూడాలనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ భూమి మీద? ప్రతి ఒక్కరు ఉంటారు, నో డౌట్ ఎట్ ఆల్. బయటకు ఒకవేళ చెప్పచ్చు మేము కష్టం ఎప్పుడు చూడలేదని, బట్ వాళ్ళకున్నటువంటి పరిస్థితుల మధ్య ఏదో ఒక చీకటి కోణం అయితే ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటుంది. మరి ఇందుకు బైబిల్ ఏం చెప్తుంది? మరి బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 11లో, న్యూ టెస్టమెంట్ ఎఫిషియన్స్ చాప్టర్ 5 and verse 11లో ఏం చెప్తుందంటే బైబిల్, నిష్ఫలమైనటువంటి అంధకార క్రియల నుండి పాలువారై ఉండక వాటిని ఖండించండి. నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. హల్లెలూయా, 100%. నిష్ఫలం అంటే, ఫలం అంటే ఒక ఫ్రూట్, బ్లెస్సింగ్. మరి నిష్ఫలం అంటే నో బ్లెస్సింగ్ ఎట్ ఆల్. అంటే అంధకారం అన్నది నిష్ఫలం. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, చీకటి సిచ్యువేషన్ ఏదైతే ఏ పర్సన్ అయినా గోత్రం అవుతుండొచ్చు అండి. అది మనుషులకు కనపడదు, షేర్ చేసుకునే సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉండకపోవచ్చు, ఫేవరబుల్గా ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు సఫర్ అవుతున్నటువంటి డార్క్నెస్లో, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎప్పుడైతే నీ యొక్క దృష్టి మరి జీసస్ ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు నీ యొక్క సమస్యని తిప్పుతావో, డెఫినెట్గా ఆ యొక్క చీకటిని ఆయన అబ్జర్వ్ చేసుకుని నీకు ఒక సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకే మరి ఆయన సిలువలో ఈరోజు ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచి మనకి ఆయన దగ్గరికి రావడానికి యాక్సెస్ ఇచ్చాడండి. మరి ఎంతమంది ఈ యొక్క డార్క్నెస్ని పలుకుతూ ఉన్నారో, బెటర్ ఇప్పుడు దాన్ని లీవ్ చేయండి. ఎందుకంటే డార్క్నెస్ పలుకుతున్నంత కాలం యూ విల్ బీ ఇన్ ద డార్క్నెస్. అవి రూట్ లెవెల్స్కి పాతుకుపోయే విధంగా మీ మాటలే ఉంటాయి. ఎందుకంటే జీవమరణంలో 4వ వశము. కాబట్టి డార్క్నెస్ ఉన్న సిచ్యువేషన్లో స్పీక్ ద లైట్, స్పీక్ ద వర్డ్ ఆఫ్ లైట్. ఎట్లా పలుకుతావు? అది దేవుని యొక్క సహాయంతో, బైబిల్ వచనాలు, వర్డ్స్, దేవుడితో స్పెండ్ చేయడం. బైబిల్ చదువుతున్నప్పుడే చాలామందికి ఒక తెలియని సొల్యూషను, తెలియని ప్రశాంతత వచ్చేదైతే జరుగుతుంది. సో ఎవరైనా ఇంకా డార్క్నెస్ని అనుభవిస్తూ లైట్ చూడాలనుకుంటున్నారా? ఈరోజే స్టార్ట్ చేయండి. మీ యొక్క సమస్య ఏదైనా కావచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిప్పండి. ఖచ్చితంగా ఆయన మీ యొక్క చీకటి కోణాన్ని నుంచి విడిపించి మీకు వెలుగునిచ్చి ఆయన యొక్క సన్నిధి సంతోషంతో మిమ్మల్ని నింపి మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.